బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ వరదల్లో ముంబై అతలాకుతలమైపోతోంది. నీట మునిగా ఇప్పటికే రోడ్లు, రైల్వే లైన్లు కూడా భారీ వరదల కారణంగా విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లుగా సమాచారం. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలకు, స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. దీంతో భారత వాతావరణ సంస్థ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది. ఇప్పటికే వాతావరణం అనుకూలంగా లేనందున ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు ఇప్పటికే తీవ్ర అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. దీనివల్ల దాదాపుగా 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని కూడా సూచిస్తున్నారు. మరోవైపు భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ ట్రైన్స్ కూడా రద్దు చేసినట్లుగా రైల్వే అధికారులు చెప్తున్నారు. భారీ వర్షాల కారణంగా ఇటు పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవును ప్రకటించింది. ముంబైలో మొత్తం కూడా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. పక్క చూస్తున్నాం, ఫ్లైట్స్ ఎక్కడికక్కడ రద్దయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే 250 విమానాలు రద్దయ్యాయి. ఇటు ట్రైన్స్ అని కూడా చూడొచ్చు. ఆ పట్టాల నిండా కూడా వాటర్తో ఆ లోకల్ ట్రైన్ అలా నెమ్మదిగా వెళ్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. టోటల్ గా అయితే ముంబైని భారీ వరదలు ముంచెత్తుతున్నట్లుగా కూడా కనిపిస్తున్నాయి. ఓ పక్కన వాహనాలు కూడా కొట్టుకుపోతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ పూర్తిగా కూడా ముంబైలో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైనట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ప్రైవేటు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని కూడా అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప ప్రజలకు బయటకి రావద్దు అంటూ కూడా ముంబై మున్సిపల్ కార్పొరేషన్ విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తోంది. భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని ముంబై చిగురుటాకులా వణికిపోతుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఏ విధంగా నిండిపోయాయి కూడా మనకి విజువల్స్లో కనిపిస్తుంది. వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ముంబై ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నారు. ముంబైని వర్షం ముంచెత్తడంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ముంబైకి. ఇక వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే 250 విమానాల్ని రద్దు చేసినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అంతేగాక పలు విమానయాన సంస్థలు కూడా తమ ప్రయాణికులకు అడ్వైజరీని జారీ చేశాయి. వర్షాలు, వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుందని, విమాన ప్రయాణికులు కూడా ముందుగానే ఇళ్ల నుంచి బయలుదేరాలని కూడా సూచించాయి. అదే సమయంలో భారీ వరదలకు పలు చోట్ల రైలు పట్టాలు కూడా నీట మునిగినట్లు కూడా మనకి కనిపిస్తోంది. అలాగే దీంతో ముంబై లోకల్ ట్రైన్స్ను రద్దు చేసినట్లు కూడా రైల్వే అధికారులు చెప్తున్నారు. అలాగే భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవులు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అవసరమైతే తప్పితే ప్రజలు బయటకు రావద్దు అంటూ కూడా అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ముంబైకి మొత్తం కూడా రెడ్ అలర్ట్ అయితే అధికారులు జారీ చేయడం జరిగింది. గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లుగా కూడా భారత వాతావరణ శాఖ ఐఎండీ చెబుతోంది. విక్రోలీ ప్రాంతంలో అత్యధికంగా 255.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు ముంబైలో కురుస్తున్న భారీ వర్షపాతం కారణంగా గంటకు 40 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్లు వీస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఐఎండీ హెచ్చరిస్తోంది. వర్షాలు పడిన ప్రతిసారి కూడా ముంబై నగరం నీట మునగడం సర్వసాధారణమైపోయింది. అయినప్పటికీ కూడా అక్కడి ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టడం లేదనే ఆరోపణలు కూడా ఎక్కువగా మనకి వినిపిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ముంబైలో కుండపోత వానలు, జనజీవనం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. నేడు ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కారణంగా జనజీవనం కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా నీట మునిగి ట్రాఫిక్ కూడా తీవ్ర అంతరాయం అయితే ఏర్పడినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా ఐఎండీ హెచ్చరిస్తోంది. రెడ్ అలర్ట్ అయితే ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే అధికారులు కూడా ప్రభుత్వ శాఖలు, అధికారులు కూడా అప్రమత్తమైనట్లుగా తెలుస్తోంది. అటు స్కూల్స్కి, కాలేజెస్కి కూడా సెలవులు ప్రకటించి ప్రైవేట్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా వర్క్ ఫ్రం హోమ్ అలర్ట్స్ని అయితే జారీ చేయడం జరిగింది. ఇప్పటికే 250 ట్రైన్స్ను కూడా రద్దు చేసిన 250 ఫ్లైట్స్ని అయితే రద్దు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రయాణికులకు ఇండిగో కూడా అలర్ట్స్ జారీ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరోవైపు ఎయిర్పోర్టుకు వచ్చే పలు మార్గాలు కూడా ఇప్పటికే నీట మునిగి
ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. వర్షాల కారణంగా ముంబై నగరం పూర్తిగా జనజీవనం అస్తవ్యస్తం కావడంతో ముంబై నగరపాలక సంస్థ నేడు సెలవును కూడా ప్రకటించినట్లుగా తెలుస్తోంది. అత్యవసర ప్రభుత్వ సేవలు మాత్రమే అందుబాటులో ఉంటాయని కూడా చెప్తోంది. ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించాలి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. పూర్తిగా ముంబై నగరం జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైనట్లుగా మనకు తెలుస్తోంది.